మహేష్ బాబు కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతోందో తెలియదు. రాజమౌళి ఎప్పుడు రిలీజ్ చేస్తాడో తెలియదు. ఎన్ని భాగాలుగా విడుదల చేస్తాడో అస్సలు ఐడియా లేదు. అప్పుడే ప్రిన్స్ నటించే న్యూ మూవీపై రూమర్స్ మొదలయ్యాయి. కొత్త సినిమాకు డైరెక్టర్ ఎవరో తెలిసిపోయింది అంటోంది ఇండస్ట్రీ. ఇతకి బాబును డైరెక్ట్ చేసేందుకు ల్యాండ్ అవుతున్న ఆ ల్యాండ్ మ్యాన్ ఎవరో చూద్దాం పదండి. అసలే రాజమౌళి మూవీ, పైగా హాలీవుడ్ రేంజ్ లో ప్లానింగ్. అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ కమింగ్ అంటూ కొద్ది రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ దశలో ఈ సినిమా ఎప్పుడు విడుదల అనేది క్లారిటీ లేదు. 2027లో రిలీజ్ అయితే అది గొప్పే. కానీ ఈ మూవీ తరువాత మహేష్ బాబు చేయబోయే సినిమా, ఆ మూవీకి దర్శకుడు ఖరారు అయ్యాడంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. రాజమౌళి తర్వాత మహేష్ బాబు యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగాకు డేట్స్ ఇచ్చాడట. స్పిరిట్ తరువాత సందీప్ వంగ సూపర్ స్టార్ తోనే మూవీ చేసే అవకాశం ఉందట. మహేష్ తన కెరీర్ లో నటించే 30వ చిత్రంపై రూమర్స్ రావడం ఇది తొలిసారి కాదు. గతంలో కల్కి దర్శకుడి పేరు వినిపించింది, త్రివిక్రమ్ పేరు వినిపించింది, అలాగే పెద్ది దర్శకుడి పేరు కూడా వినిపించింది. ఇప్పుడు ఇదే వరుసలో సందీప్ వంగ పేరు తెరపైకి వచ్చింది. ఖచ్చితంగా వీరిలో ఒక దర్శకుడితో మహేష్ న్యూ మూవీ చేసే అవకాశాలైతే ఉన్నాయి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.